హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యోషిత్ వ్లాగ్స్. ఇదైతే మార్నింగ్ 5:30 అప్పుడైతే బయట కల్లేపు అయితే చల్లాము. పల్లెటూర్లలో తెలిసిందే కదండి, పేడ పెట్టుకొని చల్లుకుంటాం అనమాట. తర్వాత మా అమ్మ ఇక్కడ ముగ్గైతే వేస్తూ ఉంది. మా వాడు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడనమాట. ఇదైతే నేను వేసిన ముగ్గు. నాకైతే ఎక్కువగా ముగ్గులు అయితే రావండి, ఏదో ట్రై చేసి ఏదో యూట్యూబ్లలో చూసి అప్పుడప్పుడైతే వేస్తాను. ఇప్పుడైతే టీ తాగేసి తులసమ్మ వారి దగ్గర కూడా ముగ్గేసేసాము. మా వాడికి భక్తి వచ్చినా ఏమొచ్చినా ఆగదనమాట. చూడండి, ఇప్పుడైతే దండం పెట్టేస్తాడు. ఇలా తులసమ్మ దగ్గర కూడా ముగ్గేసుకొని బయటకు వెళ్ళిపోయి పూసామాలన్నీ బయట పెట్టేసుకొని పూసామాలని తోముకుంటున్నాను. నేను వాడింది సబీనా పౌడరు, పీతాంబరి పౌడరు, నిమ్మ చెక్క తీసుకొని అయితే ఇవన్నీ ఫాస్ట్గా అయితే అంటే స్పీడ్గా అయితే పెట్టేశాను అనమాట వీడియో. అలాగా కడిగి పెట్టేశాక అవి 3 బాగా యూజ్ అవుతుంది. నాకైతే యూజ్ అయింది. నేనైతే ఇప్పుడు ఎక్కడ యూట్యూబ్లో అయితే చూడలేదు. ఇది ఫస్ట్ నుంచి మేము చిన్నప్పటి నుంచే యూజ్ చేసేదే అనమాట. అది బాగుంటుంది. అందులో క్లీన్గా కూడా జిడ్డు మరకలన్నీ పోతాయి అనమాట. నేను షార్ట్ వీడియోలో కూడా వీడియో తీసి పెట్టున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. చూడండి ఎంత రాగి చెంబు అయితే నీట్గా శుభ్రంగా వచ్చేసింది. ఇలా రాగి చెంబు మీద లోపలంతా నల్లగా ఉన్నిందనమాట. అదంతా కూడా నీట్గా వచ్చేసింది. కొత్తవి లాగానే అనిపించింది అనమాట. మరి అంత నాకు నీట్గా అంత తోమే అంత లేదు, టైము ఉండేది తక్కువ టైం అనమాట. అందుకని ఫాస్ట్గా అయితే తోముకున్నాను. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోతున్నాను పూజ చేసుకోవడానికి. నేను పూజకి ఇంకా మేకప్ అలాంటివి అయితే ఎక్కువ వేయనండి. నేను సింపుల్గానే రెడీ అవుతాను పూజ కోసము. ఇప్పుడైతే పూజ కోసము నేను ఇంట్లో దొరికేవి నందివర్ధన పూలు కానీ కస్తూరి పూలు మాత్రమే తీసుకున్నాను. ఈ తులసి మాల కూడా ఇంటి దగ్గర ఉండిందే తీసుకున్నాను అనమాట. ఇంకొక తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.